కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వేస్ట్ అయింది. మాది కాంగ్రెస్, నాది కాంగ్రెస్ కార్యకర్త నేను, కానీ చెప్పుకుంటే చెప్పుతో కొట్టుకున్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ. మీరే అట్లా అనుకుంటే దివాళి ఏదైనా ఏమైనా రైతులకు మేలు జరిగిందని, రైతులకు ఏమైనా ఆయన కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ ఆయన చేసిండు, ఆయన చేసినే మళ్ళీ ఈయన చేసిండు. ఈయన కొత్త మార్పు ఏం తెలిపించగలరు అంతే. ఆయన చేసినే నేనే ఇప్పించిన క్రాప్ లోన్లు, వాళ్ళ ఇప్పించిన వాళ్ళు కేసీఆర్ చేసినాయి మళ్ళీ ఇచ్చిరు, మళ్ళీ వచ్చి వాళ్ళకే చేసిండు. ఈ పాతలు కొంచెం దానికి ఎవరు రుణమాఫీ అన్నారు మీ కాంగ్రెస్ 2 లక్షలుగా ₹2. ఆయన కొత్త ఏమైనా అమలు చేసిండే, ఏదైనా ఒక పథకం పెట్టిండా? వరకు మీకు 6,000 అన్నాడు కదా రైతులకి, 7,500 అని 6,000 ఇస్తాను అంటుండగా. ఈ గవర్నమెంట్ మళ్ళీ వస్తే రైతులకైతే నరకాలి. ఇప్పుడు ఎలక్షన్ పెట్టాను, ఒక్క డిపాజిట్ కానీ ఒక మొత్తం కూలిపోతుంది, అది ఒక్క డిపాజిట్ కూడా రాదు. మీ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా అంటే కాంగ్రెస్ పార్టీ మరి అట్నే అనిపిస్తుంది. ఆయన చేసే పని అంతే, 5 పనులు ఉన్నాయి అనేది. మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, ఆయన గుద్ద మాట్లాడతాడు. వారు చేపెట్టి రైతులు అయితే నరకం చూస్తారు. ఏం రైతు రుణమాఫీ చేయపోయా, రైతు బంధు కరెక్ట్ ఎత్తలేడా? రైతు బంధు ఇస్తాడా? కేసీఆర్ టకా 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 ఒక్క కొడితే మళ్ళీ దేశం మొత్తం 2 రోజుల్లో కంప్లీట్ అయ్యేది. రైతు బంధు క్లోజ్ చేసిండు, రాను క్లోజ్. బోనస్ లేదు, బోనస్ ఎక్కడ బోనస్ ఇస్తాడు? బోనస్ లేదు. ఓట్లే అని అప్పుడు తిరిగినామా ఊర్లే? తిరిగినాం, చాలా కష్టం. ఇప్పుడు తిరుగుతారా? చాలా ఓట్లు కాంగ్రెస్ కోటే అని. సరే, అప్పుడు నువ్వు ఓటే అన్న వాళ్ళు ఉంటారు కదా, అరే ఏమరా బాబు ఏంటిది అని అడుగుతలే నేను? చాలా మంది తిడతారు, ఈ ప్రభుత్వం ఏంది ఇది, అంత బరిగుద్ద పరిబుద్ధం అంటే ఇది 20 సంవత్సరాల దాకా ఇది తొక్కి పడేసినట్టు. ఇది మళ్ళా లేవది, ఇది రేవంత్ రెడ్డితోనే క్లోజ్. ఇది కాంగ్రెస్ అనేది మళ్ళీ ఏ జన్మలో రాదు. ఆయన 34 వరకు 30 కాదా, ఇప్పుడు పెట్టాను, ఒక్కటి పెట్టాను, ఏది రాదు. ఈ కాంగ్రెస్ కార్యకర్తలే టీఆర్ఎస్ కు సపోర్ట్ చేయగలుగుతారు. అది కాదు, ఇప్పుడు నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ కి ఎందుకు చేస్తారే? కాంగ్రెస్ వాళ్ళే టీఆర్ఎస్ కు చేయగలుగుతారు. ఇప్పుడు ఏముంది, కేసీఆర్ అంది ఏ పార్టీ అయినా కదా, కేసీఆర్ లేని ప్రభుత్వం చాలా దెబ్బతిండిపోతుంది. అంతేనా? ఈ కాళేశ్వరం నీళ్ళని ఇస్తలేడు ఎందుకే? మీరు వాడు ఎందుకు నీళ్ళు ఇస్తాడు? రైతులకు నీళ్ళు ఏడు ఎందుకు ఇస్తాడు చెప్పు? గుద్ద ఇట్నే రైతులకు అనేది పేరుకే కానీ నష్టానికి తొక్కి పడేస్తాడు రైతులకు. అంటే ఎవరితోటి కాదు, ఓన్లీ కేసీఆర్ తోటి అవుతుంది. కేసీఆర్ తో ప్రక్క అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు పోకూడదు. కాంగ్రెస్ వాళ్ళు లీడర్లు కానీ అందరూ ఇట్లా పట్టుకొని చూస్తారు. అనవసరంగా అంటే ఎడ్డిమారి గుడి దెబ్బలకి వచ్చిన ఆయన. ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏంటంటే ఒకసారి వన్ సైడ్ చేయాలనేది, మళ్ళీ ఒకసారి అయితే బెడ్రూమ్లు గిడ్రూమ్లు కొన్ని 2-3 కొంచెం మంచిగా అనిపోయారు. ఒకసారి చూద్దాం ఈయన ఏమి ఉత్తే అన్ని వేసిండు వాగ్దానాలు, పటాపట వేసారు. ఇది నిజమే కావచ్చు అనుకొని ఒకటేసారి వన్ సైడ్ అయ్యింది. కానీ ఇప్పుడు సీఎం మాటలు ఏంది గట్లుంటాయి, రక్తం దాళ్ళు పండుతుంది అని చెప్పగా వాని పాలతుకు వేస్ట్ వాడుకోవాలంటే వానంతా మేస్త్రి అంటే గుంపు మేస్త్రి, వాస్తవం గుంపు మేస్త్రి. ఆయన మేస్త్రి అంటే మేస్త్రి నెంబర్ 1. ఆయన మేస్త్రి అంటే ఆయన రాజకీయం కాదు కానీ మేస్త్రి, ఆయన గుంపు మేస్త్రి. అందరు అన్నట్టు మేస్త్రి ఆయన. నిజం సార్, వాస్తవం వేస్ట్ చెప్పుకున్నా ఇది చాలా బాధగా ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకున్నాం, చాలా బాధ అంటే మామూలు బాధ లేదు.